శైవ ధామాల్లో అత్యంత విశిష్టమైన క్షేత్రం శ్రీ త్రిముఖ దుర్గా భైరవేశ్వర స్వామి క్షేత్రం భైరవకోన. ఏ శివాలయంలో అయినా మనకు ద్వారపాలకులుగా ప్రథమ గణాల విగ్రహాలు దర్శనమిస్తాయి. కానీ భైరవకోనలోని రుద్రాలయానికి మాత్రం బ్రహ్మ విష్ణువులు ద్వారపాలకులుగా దర్శనమిస్తారు. కొండ గుహల్లో కొలువైన ఆలయాల సముదాయం ఎంతో పురాణ చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉన్నాయి. అంతేకాదు శివశక్తులు వేరువేరు కాదనేందుకు సాక్ష్యంగా ఇద్దరూ ఒకే చోట వెలిసిన దివ్యధామం ఇది. హరిత కైలాసంగా ప్రఖ్యాతి చెందిన శైవక్షేత్రంగా శక్తిక్షేత్రంగా అలరారుతోంది. ఏకశిలపై దర్శనం ఇచ్చే అష్టశివాలయాల శోభను ఇక్కడ తప్ప మరెక్కడ దర్శించలేం. అంతటి విశిష్టమైన ఆలయాలకు నెలవైన శ్రీ త్రిముఖ దుర్గాదేవి క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. गंगा तरंग रमणीय जटाकलापम् गंगा तरंग रमणीय जटाकलापम् गौरी निरंतर विभूषित वामभागम् नारायण प्रिय मनंग मदापहारम्. దేశంలో ఉన్న అరుదైన శైవక్షేత్రాల్లో మహత్తర పుణ్యక్షేత్రం భైరవకోన. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి కొలువై ఉండే ఏకైక క్షేత్రం భైరవకోన. అలాగే ఒకే రాతిపై 8 దేవాలయాలు చెక్కడం విశిష్ట ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇక్కడ నిర్మించిన ఏకశిల ఆలయాలు, వాటిల్లో మలిచిన విగ్రహాలు భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. శ్రీ దుర్గాదేవి ఆలయానికి 3 అడుగుల దూరంలో ప్రవహించే సెలయేరు భక్తుల తాపాన్ని తీరుస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. శైవ వైష్ణవ దేవ పరివారముతోటి త్రిమూర్తులు కొలువైన దివ్యధామం శ్రీ త్రిముఖ దుర్గా భైరవేశ్వర స్వామి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా భైరవకోనలో కొలువైన శ్రీ త్రిముఖ దుర్గాదేవి భైరవేశ్వర స్వామి క్షేత్రాన్ని నేత్రపర్వంగా వీక్షిద్దాం. దేశంలోనే ఉన్న అరుదైన శైవ క్షేత్రాల్లో మహత్తర పుణ్యక్షేత్రం భైరవకోన. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిసి కొలువై ఉండే ఏకైక క్షేత్రం భైరవకోన. అలాగే ఒకే రాతిపై 8 దేవాలయాలు చెక్కడం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇక్కడ నిర్మించిన ఏకశిల ఆలయాలు, వాటిలో మలిచిన విగ్రహాలు భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. శ్రీ దుర్గాదేవి ఆలయానికి 3 అడుగుల దూరంలో ప్రవహించే సెలయేరు భక్తుల తాపాన్ని తీరుస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. శైవ వైష్ణవ దేవ పరివారంతో త్రిమూర్తులు కొలువైన దివ్యధామం శ్రీ త్రిముఖ దుర్గా భైరవేశ్వర స్వామి క్షేత్రం. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలో కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ భైరవకోనలో శ్రీ త్రిముఖ దుర్గాదేవి గుహాలయం యాత్రికుల్ని, సందర్శకుల్ని అపురూపంగా ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చిన భక్తులకు ముందుగా స్వాగత తోరణం గోచరిస్తుంది.
ఈ తోరణం ద్వారం దాటి ఆలయ ఆవరణలోకి అడుగుపెట్టగానే రుద్రస్వరూపుడైన నిలువెత్తు ఆంజనేయ స్వామి రూపం భక్తుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. భైరవ కోనలో కొండల మధ్య నుంచి దూకే జలపాతం, ప్రకృతి సౌందర్యంతో అలరారే శోభ యాత్రికులను అరణ్య కైలాసంగా ఆకర్షిస్తుంది. ఈ జలపాతం కింద పిల్లలు పెద్దలు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ జలసిరుల్లో ఔషధ గుణాలుంటాయని భక్తులు భావిస్తారు. అందుకే ఇక్కడకు వచ్చిన భక్తులు తప్పక పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. భైరవ కోన ఝరీ ప్రవాహం పయనించే దోవలో ఉన్న వివిధ ఔషధ మూలికలను తనలో కలుపుకొని ప్రవహించటంతో ఆ నీటిలో స్నానం చేసిన వారికి అనేక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుందని ఇక్కడి వారి నమ్మకం. అందుకే నీరు ఎంత తక్కువ ఉన్నా వచ్చిన వారిలో చాలామంది పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు. నింగిని తాకేలా వృక్షాలు, పక్షుల కిలకిలారావాలు, ఆహ్లాదభరిత వాతావరణం భక్త కోటికి ఉత్సాహాన్ని, ఆధ్యాత్మికోల్లాసాన్ని కలిగిస్తాయి. శైవ వైష్ణవ దేవ పరివారంతో త్రిమూర్తులు కొలువైన దివ్యధామం శ్రీ త్రిముఖ దుర్గా భైరవేశ్వర స్వామి క్షేత్రం. ఈ భైరవకోన క్షేత్రం భక్తాభీష్ట వరప్రదాయక క్షేత్రంగా విరాజిల్లుతోంది. హరిత కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 600-630 మధ్య కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలో ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అందంగా మలిచిన ఈ గుహలు అపురూప శిల్ప సంపదతో అలరారుతున్నాయి. పరమాత్మా పరబ్రహ్మ పంచాశ పరమేశ్వర పరాత్పరా పరంధామ శివయే భగత్ మమ శివయే భగత్ మమ నిరాలంబో నిరాకారో నిర్మలో నిరుపద్రవః నిత్యశుద్ధో నిష్కళంక శివయే భగత్ మమ. త్రైలోక్య సంచారిణి జగన్మాత పార్వతీదేవి ఆ తల్లి చిచ్చక్తిగా అంటే చైతన్య శక్తిగా అజ్ఞానాన్ని హరించే శక్తి స్వరూపునిగా వ్యక్తమవుతుంది. ఆదిదేవుడి దేవేరి సర్వమంగళకారిణి పార్వతీదేవి అమ్మవారు కొలువైన క్షేత్రమే భైరవకోన దుర్గాదేవి ఆలయం. ఆ ఆలయంలో ముగ్గురమ్మల ముఖాలతో వెలిసిన మూలపుటమ్మ భక్తాభిష్ట వరదాయినిగా కొలువుదీరి ఉంటుంది. ఆ చల్లని తల్లి లోకాలు కాచే కల్పవల్లిగా లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి రూపాలతో దర్శనమిస్తుంది. ముగ్గురమ్మలు ఒకే రూపంలో దర్శనమివ్వటం చాలా అరుదు. ఈ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పారవస్యంతో పరవశించిపోతారు. త్రిముఖ దుర్గాదేవి సమేత భైరవేశ్వర స్వామి దర్శనం మహిమాన్వితం, మహాపుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. త్రిముఖ దుర్గాదేవి ఆలయంలో ముగ్గురమ్మల ముఖాలతో వెలసిన మూలపుటమ్మ విగ్రహం కొలువు తీరి ఉంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి రూపాలు కలిసి ఉండటం చాలా అరుదు. ఈ విగ్రహాన్ని చూస్తే భక్తులు ఆనందంతో పరవశించిపోతారు. భైరవకోన క్షేత్రంలో అమ్మవారి గుడి నూతనంగా నిర్మించారు. ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం మాత్రం పురాతనమైనది. ఈ గుడి అడవిలో ఉన్నందున ప్రతిరోజు కాకుండా శుక్రవారం అర్చిస్తారు. పండుగలు, పర్వదినాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ త్రిముఖ దుర్గగా దర్శనమిస్తుంది. ఈ దుర్గమ్మ కుడివైపు ముఖం మహాకాళిగా కనపడుతూ ఉంటే మధ్య ఉన్న ముఖం
ప్రసన్న వదనంతో ఉన్న మహాలక్ష్మి ఎడమవైపు మహాసరస్వతీదేవిగా దర్శనమిస్తారు. అయితే విచిత్రమేంటంటే ఎక్కడా లేని విధంగా ఇక్కడ సరస్వతీదేవి అద్దం చూసుకుంటూ దర్శనమిస్తుంది. తన భీకరమైన స్వరూపం భక్తులు చూస్తే తట్టుకోలేరని, అలా అద్దం ద్వారా చూస్తే కొంత తీవ్రత తగ్గుతుందని, అక్కడ సరస్వతీమాత అలా అద్దంలో చూస్తూ ఉంటుందని చెప్తారు. ఈ మాతని త్రిముఖ దుర్గా స్వరూపంగా చెబుతారు. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మకు అభిముఖంగా భర్గోలేశ్వర స్వామివారి లింగం కూడా నెలకొని ఉంటుంది. భక్తులు త్రిముఖ దుర్గాదేవి సమేతంగా భర్గోలేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో నిత్యం ఆరాధిస్తారు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం. ఏకశిలపై ఆకృతి దాల్చిన అద్వితీయ క్షేత్రం భైరవకోన అష్టలింగాల ఆలయం. ఇక్కడ ఒకే గుహను తొలిచి నిర్మించిన 8 శివాలయాలు క్షేత్ర సందర్శకులకు అత్యద్భుతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ ఆలయాలన్నీ 7వ శతాబ్దంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. అష్టలింగ రూపాల్లో కొలువైన భైరవేశ్వర స్వామి 8 నామాలతో కొలువుదీరుగా నిత్యం దేవతలు వచ్చి అర్చిస్తారని ఐతిహ్యం. ఒకే శిలపై అష్టశైవధామాలు దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం ఇదొక్కటే. ఈ అష్టలింగాల్లో 7 శివలింగాలు తూర్పు అభిముఖంగా దర్శనమివ్వగా ఒక లింగం ఉత్తరాభిముఖంగా కొలువుతీరి ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ అరణ్యానికి వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడి ప్రకృతి అందాలకు పరవశించిపోయి ఇదే క్షేత్రంలో స్వయంభూలుగా వెలిశారని ఐతిహ్యం. అలా కొలువైన ఆది దంపతులకు భైరవుడు రక్షకుడిగా కొలువయ్యాడట. అప్పట్నుంచి ఈ క్షేత్రం భైరవకోనగా ప్రసిద్ధిగాంచింది. పారే జలపాతాలతో పచ్చని వృక్షాలతో భైరవకోన హరిత కైలాసంగా గోచరిస్తుంది. ఇక్కడ కొలువైన అష్టలింగాల్ని రాత్రి సమయంలో దేవతలు ఆరాధిస్తారని ప్రతీతి. ఒకే గుహను తొలచి నిర్మించిన 8 శివాలయాలు దర్శించవచ్చిన భక్తులు ఆధ్యాత్మిక అనురక్తితో తరిస్తారు. భైరవ కోనలో ఏకశిలగా ఉన్న పెద్ద కొండనే 8 ఆలయాలుగా చెక్కిన వైనం ఎంతో అపురూపంగా కనిపిస్తూ ఉంటుంది. 8 శివాలయాలను ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో 7 దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటే ఒక్కటి మాత్రం ఉత్తరాభిముఖంగా నెలకొని ఉంటుంది. వీటన్నిట్లోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ ఆ కొండరాయితోనే మలచగలగడం విశేషం. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అక్కలేక చీమైన గుట్టని 3 కళ్ళ రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా. ఈ క్షేత్రంలో అష్టలింగాల్ని దర్శించుకునే ముందు భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. 8 గుహలలో ఒకటి ఉత్తరముఖంగా నగరేశ్వర స్వామివారు కొలువై భక్తులకు దర్శనమిస్తారు. మిగిలిన 7 గుహలు తూర్పు ముఖంగా ఉంటాయి. మొదటి గుహ తలపాగా ధరించిన ద్వారపాలకులు ఈ గుహకు ప్రధాన ఆకర్షణ. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. రెండవది శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం. ఈ స్వామివారిని దర్శిస్తే శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న పుణ్యం లభిస్తుంది. మూడవది రుద్రేశ్వర స్వామి ఆలయం.
మల్లికా పుష్పాలు సమర్పిస్తే కోరికలు తీర్తాయని భక్తులు నమ్ముతారు. 4వది అష్టకాల భైరవేశ్వర స్వామి ఆలయం. ఈ స్వామిని కొలిచిన వారికి అష్ట కష్టాలు తీరి సకల శుభాలు వనగూడుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక 5వది రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ స్వామివారిని దర్శిస్తే రామేశ్వర స్వామిని దర్శించినట్టే అంటారు. 6వది విశ్వేశ్వర స్వామి. స్వామివారిని దర్శిస్తే కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించినంత ఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. 7వది శివాలయం. భైరవకోనలో ప్రసిద్ధిగాంచిన శివాలయం. పల్లవ రాజుల అద్భుత శిల్పకళకు నెలవు ఈ భైరవకోన. కొండలను తొలచి గుహాలయాలుగా నిర్మించడం అన్నది అప్పట్లో ఒక గొప్ప అద్భుత కళ. గుహల గోడలపై చెక్కిన శిల్పాలు పల్లవుల శిల్పకళను గోచరింపచేస్తాయి. శివునికి బ్రహ్మ విష్ణు ద్వారపాలకులుగా దర్శనమివ్వడం మరొక అద్భుతం. శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో, గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక. భక్తులు భక్తి ప్రపత్తులతో అష్టశివలింగాలను దర్శించి శివయ్య అనుగ్రహానికి పాత్రులవుతారు. భైరవకోన క్షేత్రంలో అణువణువు శివశక్తుల సమన్వితంగా గోచరిస్తుంది. అరణ్య కైలాసంగా అపూర్వమైన హరితార్ణవ అరణ్యం మధ్య జలపాతాల శోభతో ప్రకృతి అందం ద్విగుణీకృతమవుతుంది. ఆలయాల సమీపంలో ఉన్న జలపాతం మనోహరంగా ఆహ్లాదకరంగా సందర్శకులని ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం నీళ్లు త్రిముఖ దుర్గాదేవి అమ్మవారి ముందు ప్రవహిస్తూ ఒక గుండాన్ని చేరుతాయి. ఇక్కడ మరో గొప్ప అద్భుతం ఉంది. అదేమిటంటే ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఈ గుండంపై ప్రసరించిన చంద్రకిరణాలు దుర్గాదేవి ముఖంపై ప్రతిఫలించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో ఆధ్యాత్మిక వైవిధ్యాలకు శ్రీ త్రిముఖ దుర్గాదేవి క్షేత్రం ఆలవాలంగా నిలుస్తోంది. ఆదిత్యుడు తన కిరణాలతో దేవీ దేవతల్ని అభిషేకించే ఆలయాల్ని గురించి చాలా చూశాం. కానీ చంద్రుడి వెన్నెల కాంతులతో ఆ ముగ్గురమ్మలను అభిషేకం చేసే చోటు ఇది. అమ్మ ఒడిలా ఆశీర్వదించే దుర్గమ్మ సన్నిధానం. కార్తీక పూర్ణమి వేళలో చంద్రకిరణ సందర్శనం ఆ విశ్వేశ్వరుని జ్యోతిర్లింగ రూప నిలయమైన ఈ క్షేత్రంలో లభించడం సర్వత్రా పుణ్యప్రదాయకంగా భక్తులు భావిస్తారు. ఇక్కడి జలపాతం నీళ్లు త్రిముఖ దుర్గాదేవి విగ్రహం ముందున్న ఒక గుండంలోకి చేరుతాయి. ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఈ గుండంపై ప్రసరించిన చంద్రకిరణాలు దుర్గాదేవి ముఖంపై ప్రతిఫలించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ అద్భుతాన్ని కళ్లారా చూడ్డానికి భక్తులు సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా తరలి వస్తారు. ఈ భైరవకోన క్షేత్రంలో కాకులు కనిపించకపోవడం మరో విశేషంగా చెప్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రం త్రిమూర్తులు ఒకే చోట కొలువై దర్శనమిస్తారు. ప్రతి ఆలయానికి ముందు ఎడమవైపు విఘ్నేశ్వరుడు, కుడివైపు ఆలయం చెక్కిన శిల్పి విగ్రహాలుంటాయి. ఈ ఆలయాలన్నీ ఒకే శిల్పి చేత చెక్కబట్టం విశేషం. భైరవకోన క్షేత్రంలో శిల్పి సమాధి కూడా ఉందంటారు. ఈ ప్రాంతంలో 1,001 శివలింగాలతో పాటు 101 కొలనులు ఉన్నాయంటారు. అంతటి విశిష్టమైన మహిమాన్వితమైన శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆలయాన్ని దర్శించడం జన్మల పుణ్యఫలంగా భావిస్తారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించు. ఒక గుహలో సొరంగ మార్గం ఉంది. అది హనుమ నగిరి దాకా వెళ్తుంది. ఒక కొండ మీదికి మెట్లున్నాయి. దానిపైన దుర్గమ్మ ఆలయం గోచరిస్తుంది. ఇంకో చిన్న కొండ మీదికి మెట్లు,
లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి ఆలయాలు గోచరిస్తాయి. పైకి వెళ్తే చిన్ని గుహ కనిపిస్తుంది. ఆ లోపల లక్ష్మీదేవి, అన్నపూర్ణేశ్వరీదేవి చిన్న విగ్రహాలున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికీ కాశీనాయన శిష్య పరంపర ఉంటారు. ఏడాది పొడవునా వచ్చే శైవ సంప్రదాయ పర్వదినాలను విశేషంగా జరుపుతారు. భైరవ కోనలోని అద్భుతాలను కళ్ళారా చూడ్డానికి భక్తులు కార్తీక మాసంలో అధిక సంఖ్యలో వస్తారు. శివరాత్రి, వినాయక చవితి, శరన్నవరాత్రోత్సవాలతో పాటు అనేక ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ నుండి భైరవకోనకు 372 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒంగోలు వరకు 327 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణమైన ఒంగోలు నుండి భైరవకోన 124 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిగిరి నుంచి 61 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంబవరం, కొత్తపల్లి, సిఎస్ పురం వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఒంగోలు నుంచి పామూరుకు వెళ్లి సిఎస్ పురం నుంచి భైరవకోనకు వెళ్లవచ్చు. అక్కడి నుండి ప్రైవేట్ వాహనాల ద్వారా భైరవకోన చేరుకోవచ్చు. ఈ ప్రాంతమంతా నల్లమల అడవులు వ్యాపించి ఉంటాయి. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు భక్తుల దర్శనార్థం అర్చకులు పూజాది క్రతువులు నిర్వహిస్తారు. ఇది నల్లమల అటవీ ప్రాంతం కావడం వలన సాయంత్రం 7 గంటలు దాటాక ఇక్కడ పూజలను నిర్వహించరు. ఆలయంలో ఉచిత భోజన సౌకర్యం లభిస్తుంది. శివశక్తులు ఒకే చోట కొలువైన దివ్యధామం భైరవకోన శ్రీ త్రిముఖ దుర్గాదేవి క్షేత్ర దర్శనం ఇహపర సౌఖ్యాలకు ఆలవాలంగా భక్తులు భావిస్తారు. అంతటి విశిష్టమైన అరుదైన దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాం కదా. ఆ ఆది దంపతుల కరుణా కటాక్ష వీక్షణాలు సదా మనందరిపై ఉండాలని ఆశిస్తూ రేపు మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. गंगा तरंग रमणीय जटाकलापम् गंगा तरंग रमणीय जटाकलापम् गौरी निरंतर विभूषित वामभागम् नारायण प्रिय मनंग मदापहारम्. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.